K2S పొటాషియం సల్ఫైడు ఒక అయానిక సమ్మేళనము. అయానిక పదార్థాలు స్ఫటిక ఆకృతిలో ఉండే ఘన పదార్థాలు. అయానిక పదార్థాలు స్ఫటికాకృతిలో ఉండే ఘన పదార్థాలు. స్ఫటిక నిర్మాణము విరుద్ధ ఆవేశాలున్న అయాన్ల జంటల సముదాయము. స్ఫటిక నిర్మాణము విరుద్ధ ఆవేశాలున్న అయాన్ జంటల సముదాయము. నిర్దిష్టమైన ఆకారంలో ఉండే అయానిక పదార్థాలను స్ఫటికం అంటారు. అయానిక సమ్మేళనాలు తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటాయి. అయానిక పదార్థాల ద్రవీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అయానిక పదార్థాల సాంద్రతలు అధికంగా ఉంటాయి. అయానిక పదార్థాలు నీటిలో కరుగుతాయి. బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్లు కర్బన ద్రావణులు. అయానిక పదార్థాలు కర్బన ద్రావణాల్లో కరగవు. ధ్రువ ద్రావణికి ఉదాహరణ నీరు. అయానిక పదార్థాల బాష్పీభవన ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణుల్లో కరుగును. ఘనస్థితిలో ఉన్న సోడియం క్లోరైడ్ విద్యుత్తును ప్రసరించలేదు. ఘనస్థితిలో ఉన్న సోడియం క్లోరైడ్ విద్యుత్తును ప్రసరించలేదు. సోడియం జలద్రావణం విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. రెండు పరమాణువులు తమ బాహ్యతమ కక్ష్యలోని ఎలక్ట్రాన్లను పరస్పరం పంచుకోవడం ద్వారా సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. సాధారణంగా సంయోజనీయ బంధం రెండు అలోహ పరమాణువుల మధ్య ఏర్పడును. సాధారణంగా సంయోజనీయ బంధం రెండు అలోహ పరమాణువుల మధ్య ఏర్పడును. సంయోజనీయ బంధం ద్వారా పరమాణువుల కలయిక జరిగిన అణువులను సంయోజనీయ అణువులు అంటారు. సంయోజనీయ బంధం ద్వారా పరమాణువుల కలయిక జరిగిన అణువులను సంయోజనీయ అణువులు అంటారు. అణువులను ఏర్పరచడానికి వినియోగించబడిన ఎలక్ట్రాన్ జంటల సంఖ్యనే ఆ పరమాణువు సంయోజకత అంటారు. అణువులను ఏర్పరచడానికి వినియోగింపబడిన ఎలక్ట్రాన్ జంటల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క సంయోజనీయత అంటారు. సంయోజనీయ బంధంలో పంచుకోబడే ఎలక్ట్రాన్ జంటను బంధ జంట ఎలక్ట్రాన్లు అంటారు. సంయోజనీయ బంధంలో పంచుకోబడే ఎలక్ట్రాన్ జంటను బంధ జంట ఎలక్ట్రాన్లు అని అంటారు. నెక్స్ట్, ఒక జత బంధ జంట ఎలక్ట్రాన్లు బంధించి ఉంచు పరమాణువుల సంఖ్య 2. ఒక జత బంధ జంట ఎలక్ట్రాన్లను బంధించి ఉంచు పరమాణువుల సంఖ్య 2. ఒక జత బంధ జంట ఎలక్ట్రాన్లు ఏర్పరచు సంయోజనీయ బంధాల సంఖ్య 1. క్లోరిన్ అణువులో ఏకబంధం ఉంది. ఆక్సిజన్లో ద్విబంధం, నైట్రోజన్లో త్రిబంధం ఉంటుంది. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 6. సంయోజనీయ పదార్థాలు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి. సంయోజనీయ పదార్థాల ద్రవీభవన ఉష్ణోగ్రతలు అయానిక సమ్మేళనాల కంటే తక్కువ. సంయోజనీయ పదార్థాల బాష్పీభవన ఉష్ణోగ్రతలు అయానిక సమ్మేళనాల కంటే తక్కువ. సంయోజనీయ పదార్థాల్లో అణువుల మధ్య బలాలు వాండర్వాల్ బలాలు. సంయోజనీయ పదార్థాల్లో అణువుల మధ్య బలాలు వాండర్వాల్ బలాలు. సంయోజనీయ సమ్మేళనాలు ధ్రువ ద్రావణిలో కరగవు. సంయోజనీయ సమ్మేళనాలు ధ్రువ ద్రావణిలో కరగవు. ధ్రువశీల ద్రావణిలో కరగవు. అయానిక పదార్థాలు నీరు వంటి ధ్రువ ద్రావణిల్లో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు కర్బన లేదా సేంద్రియ ద్రావణాల్లో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు కర్బన లేదా సేంద్రియ ద్రావణాల్లో కరుగుతాయి. క్లోరోఫామ్ కర్బన ద్రావణి. క్లోరోఫామ్ కర్బన ద్రావణి. సంయోజనీయ పదార్థాల్లో అయానులు ఉండవు. సంయోజనీయ పదార్థాల్లో అయాన్లు ఉండవు. సంయోజనీయ పదార్థాల్లో ఘన, ద్రవ స్థితుల్లో విద్యుత్ ప్రసారం జరగదు. సంయోజనీయ పదార్థాల్లో ఘన, ద్రవ స్థితుల్లో విద్యుత్ ప్రసారం జరగదు. సంయోజనీయ బంధము దిశాధర్మం కలది. నీటి అణువు యొక్క బంధ కోణము 104 డిగ్రీలు. నీటి అణువు ఆకృతి V ఆకృతి. ఇథిలీన్ అణువు ఆకృతి రేఖీయము. సంయోజనీయ పదార్థాలు మృదువుగా ఉంటాయి. సంయోజనీయ పదార్థాలు మృదువుగా ఉంటాయి. అయానిక పదార్థాలు సంయోజనీయ పదార్థాల కన్నా అధిక బాష్పీభవన, ద్రవీభవన స్థానాలను ప్రదర్శిస్తాయి.
అయానిక పదార్థాలు సంయోజనీయ పదార్థాల కన్నా అధిక బాష్పీభవన మరియు ద్రవీభవన స్థానాలను ప్రదర్శిస్తాయి. మీథేన్లో 4 సంయోజనీయ బంధాలు ఉన్నాయి. మీథేన్ బంధ కోణం 109 డిగ్రీల 28 నిమిషాలు. మీథేన్ అణు ఫార్ములా CH4. అమోనియాలో 3 సంయోజనీయ బంధాలు ఉన్నాయి. అమోనియా బంధ కోణం 107 డిగ్రీలు. అమోనియా అణు ఫార్ములా NH3. ఇథిలీన్ అణు ఫార్ములా C2H4. ఇథిలీన్లో హైడ్రోజన్ పరమాణువుల మధ్య బంధ దూరము. ఇథిలీన్లోని హైడ్రోజన్ పరమాణువుల మధ్య అంటే HH మధ్య ఎంత అంటే 120 డిగ్రీల బంధ కోణం ఉంది. అదే ఇథిలీన్లో హైడ్రోజన్ కార్బన్ పరమాణువుల మధ్య బంధ దూరం వచ్చి 107 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంది. కార్బన్కి హైడ్రోజన్కి మధ్య 107, 2 హైడ్రోజన్ల మధ్య 120. అదే కార్బన్ పరమాణువుల మధ్య ఇథిలీన్లోని కార్బన్ పరమాణువుల మధ్య బంధ దూరము 1.35 ఆంగ్స్ట్రామ్స్. ఇది ఇథిలీన్లో కాబట్టి 1.35. అదే ఈథేన్లో అయితే 1.54 ఉంటుంది. 2 వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జంటలను ఏర్పరిచిన బంధాన్ని ధ్రువశీల సంయోజనీయ బంధం అంటారు. ఎలక్ట్రాన్ జంట 2 పరమాణువుల మధ్య అసమానంగా పంచుకోబడితే ఏర్పడిన సంయోజనీయ బంధమును ధ్రువశీల సంయోజనీయ బంధం అంటారు.